హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎసెన్షియల్ టీచింగ్స్లో ఈరోజు ఒక నీతి కథ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఒక శివభక్తుడు ఉన్నాడు. ప్రతి ఆదివారం అతను నాటుకోడి, చేపలు, అలాగే చాలా రకాల యానిమల్స్ని అతను రకరకాలుగా వండుకొని తింటూ ఉంటారనమాట, వారి కుటుంబం అంతా. అయితే అతను ఆదివారం నాడు ఒక నాటుకోడిని తెచ్చుకొని వండుకొని తిన్నాడు. మరి ఆ రోజు అయిపోయింది. సోమవారం శివాలయానికి వెళ్ళి, శివభక్తుడు కదా, శివుణ్ణి పూజించి ఇంటికి తిరిగి వస్తుండగా ఏదో వెనక నుంచి ఒక లారీ వచ్చేసి గుద్దేసింది. అతను చనిపోయాడు అనమాట. అక్కడ భగవంతుడికి, ఆ దేవదూతలకి, అతన్ని తీసుకెళ్ళడానికి 2 దేవదూతలు వచ్చారు. ఆ దేవదూతలకను ఇతనికి మధ్య ఒక చిన్న డిస్కషన్. దేవదూతలారా, నాది చిన్న వయసే, ఎందుకు ఇలా నన్ను సడన్గా మృత్యువు ఇలా కబళించింది, నా కుటుంబం ఏం కావాలి, నా పిల్లలు ఏం కావాలి అని అతను ఆ దేవదూతలను అడుగుతాడు. నాయన, ఒకసారి నీ ఫ్లాష్ బ్యాక్ నువ్వు గుర్తు చేసుకో అని అన్నప్పుడు వాళ్ళు అతనికి దివ్య దృష్టి ఇస్తారనమాట. అప్పుడు ఏం జరిగిద్దంటే, అతను గత ఆదివారం, అంతకుముందు ఆదివారం, మధ్యలో బుధవారాలు, ఇట్లా మళ్ళీ శుక్రవారం, శనివారాలు మాంసం తినరండి, పూజలు చేస్తారు. సో అతను ఏం చేశాడంటే, తనకి పాత జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చినాయి. ఇప్పుడు అతనికి దివ్య దృష్టి కూడా వచ్చింది. గత ఆదివారం నాడు ఒక నాటుకోడిని తీసుకొని కోపించుకొని మాంసం వండించుకొని తిన్నాడు కదా. ఆ కోడి ఏడ్చేటప్పుడు తాను కూడా దేవుడికి కన్నీళ్లతో ప్రార్థిస్తూ ఉంది. అసలు అతనికి తెలియదు ఆ విషయం. అతను అదేదో కోడి ఏదో బాధతో అరుస్తుంది, కోసేస్తున్నాం కదా అనుకుంటున్నాడు. కానీ ఆ కోడి లాంగ్వేజ్ మానవుడికి తెలియదు కాబట్టి ఆ కోడి చాలా ఎంతో దీనంగా భగవంతుణ్ణి ప్రార్థిస్తుంది. అయ్యా భగవంతుడా, ఏంటి నాకు ఈ కష్టం, నన్ను ఈ విధంగా హింసించి చంపుకొని చర్మం ఒలిచేసి తింటున్నారు వండుకొని. మరి నాకు వచ్చిన కష్టం పగవాళ్ళకి కూడా రాకూడదు, వీళ్ళని క్షమించి వీళ్ళకి జ్ఞానం కలిగించు అని ఆ భగవంతుడిని ప్రార్థించింది. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే, ఒక కోడికి ఉండే విచక్షణ జ్ఞానం కూడా మానవుడికి లేకపోవటం. ఆ కోడి ఏడుస్తుంది అనుకున్న, ఆ కోడికి భయంతో కేకలు పెడుతుంది అనుకున్నాను. కానీ అంటే ఇంతకుముందు వారాల్లో చేపను తిన్నాను, అంతకుముందు వారాల్లో రొయ్యలు తిన్నాను, మరి ఈ విధంగా ప్రతి వారము ఒక మూగ ప్రాణిని హింసించుకొని చంపుకొని తింటున్నానా నేను? మరి ఇప్పటి వరకు మాకు ఈ జ్ఞానం అందించలేదు అంటే, జ్ఞానం అందించే వాళ్ళు ఉన్నారు భూమి మీద, మీరే బ్రెయిన్కి ఎక్కించుకోవట్లేదు, పాటించడానికి సిద్ధంగా లేరు అని చెప్పి ఆ భగవంతుడు, ఇప్పుడు ఒక కోడి ఉంది, దాని పిల్లలు వర్షం వచ్చేటప్పుడు చూస్తే దాని పిల్లల్ని రెక్కల కిందకి లాక్కుంటుంది. మీరు మన పల్లెటూళ్ళలో చాలామంది చాలాసార్లు చూసే ఉంటాం కదా. ఒక కోడికే తల్లి మీద అంత ప్రేమ ఉంటే, మానవుడు విచక్షణ జ్ఞానం కలిగిన వాడు, మీకెంత జ్ఞానం ఉండాలి? మనకు ముళ్ళు గుచ్చుకుంటేనే బాధపడే మనం ఒక కోడి కానీ, ఒక పశువు కానీ దాని పీక కోసేసి ఈ విధంగా మనిషి హింసిస్తున్నాడు కదా మిగతా ప్రాణుల్ని. ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకొని తర్వాతి జన్మల్లో అయినా శాకాహారిగా జీవించు అని భగవంతుడు అతనికి తర్వాతి జన్మల్లో నీకు ఇప్పటికైనా సరే జ్ఞానాన్ని, ఇక నుంచి అయినా సరే తర్వాతి జన్మల్లోనైనా సరే జ్ఞానం పొంది శాకాహారిగా మారి నీవు చేసిన తప్పు మరలా చేయకుండా ఇతరులకు కూడా జ్ఞానం నేర్పించు అని చెప్పి ఆ జ్ఞానాన్ని భగవంతుడు అనుగ్రహించి మళ్ళీ తిరిగి అతనికి జన్మని అనుగ్రహిస్తాడు. ఈసారి మళ్ళీ చిన్నపిల్లోడిగా జన్మ తీసుకొని
అనుకోకుండా అతను శాకాహారిగా మారటం, అదే విధంగా ఆ శాకాహారం గురించి ప్రపంచానికి పరిచయం చేయటం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ భూమి మీద ప్రచారం చేస్తున్న శాకాహారులు, వేగన్స్ అందరూ కూడా ఇటువంటి స్థితిలో నుంచి వచ్చిన వాళ్ళే, జ్ఞానం పొందినటువంటి వాళ్ళే, భగవంతుని ద్వారా జ్ఞానం పొందినటువంటి వాళ్ళే. వాళ్ళని ఎగతాళి చేయొద్దు, హేళన చేయొద్దు. దయచేసి మీకు ఈ జ్ఞానాన్ని అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.